భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సానా జావేద్ని మూడో వివాహం చేసుకున్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని భారతదేశంలోని హైదరాబాద్లో 2010లో షోయబ్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి వివాహమైన 8 ఏళ్లకి 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు. అయితే సానియా కంటే ముందే షోయబ్ మాలిక్ హైదరాబాద్కి చెందిన ఆయేషా సిద్దికీని వివాహం చేసుకున్నాడన్న వార్తలు అప్పట్లో పెను సంచలనం రేపాయి. తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే షోయబ్ సానియాతో రెండో పెళ్లికి సిద్ధపడగా మధ్యవర్తుల జోక్యంతో తన మొదటి భార్య అయిన ఆయేషాకి 15 కోట్ల భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నాడు షోయబ్ మాలిక్. ఆ తర్వాత ఏప్రిల్ 12, 2010లో సానియా మీర్జాని హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు షోయబ్. అయితే భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారుల పెళ్లి రెండు దేశాల్లోనూ అప్పట్లో తీవ్ర సంచలనాన్ని రేపింది. ముఖ్యంగా భారతదేశంలో సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ని వివాహమాడినందుకు గాను తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అయితే ప్రేమకు ఎల్లలు ఉండవని అందరినీ ఎదిరించి షోయబ్ని వివాహం చేసుకుంది సానియా. కానీ గత కొన్నేళ్లుగా పాకిస్తానీ నటి సనా జావేద్తో షోయబ్ సన్నిహితంగా ఉంటున్నాడన్న కారణంగా సానియా తన భర్తకి దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ పాకిస్తానీ నటి సనా జావేద్తో తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఈరోజు షేర్ చేశాడు షోయబ్ మాలిక్. ఇక షోయబ్ మాలిక్కి ఇది మూడో పెళ్లి కాగా నటి సనా జావేద్కి ఇది రెండో వివాహం. ఈ విషయంపైన సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా మీడియాతో మాట్లాడుతూ ఖులా పద్ధతి ప్రకారం సానియా షోయబ్కి విడాకులు ఇచ్చిందని చెప్పాడు. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం ఒక వివాహిత తన భర్త నుంచి విడిపోవాలనుకుంటే ఖులా పద్ధతి ద్వారా వివాహ సమయంలో భర్త తనకు ఇచ్చిన కానుకను తిరిగి పంపించడం ద్వారా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలియచేయవచ్చు. ఖులా పద్ధతిలో ఏకపక్షంగా స్త్రీకి తనంతట తాను నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది.